అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజయవాడలో నిర్వహిస్తున్న మహాధర్నాకు సంఘీభావంగా సోమవారం పుంగనూరు మున్సిపాలిటీ అంగన్వాడీ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000. అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న తాటిమాకుల పాల్యంకు చెందిన బాలాజీ అనే నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు పుంగనూరు సీఐ శ్రీనివాసుల గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుంగనూరు లినాడ్ మునిసిపల్ హైస్కూల్ ప్రత్యేకంగా స్టడీ అవర్స్ ఏర్పాటు చేశారు. మరో 6 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు లినాడ్ మున్సిపల్ హైస్కూల్లో దాదాపు 56 మంది స్ట్రెంత్ అనేది ఉంది. వాళ్ళందరూ కూడా 100% పాస్ అవ్వడానికి 100 డేస్ యాక్షన్ ప్లాను ప్రతి ఒక్క టీచరు కూడా ఫాలో అవుతున్నారు. దానికి తోడు సెకండ్ సాటర్డే సండేస్ క్లాసులు పెట్టుకొని వాళ్ళకు మిడ్ డే మీల్ కూడా అరేంజ్ చేస్తున్నాము. దాంతోపాటు పిల్లలు వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఇంకా పాస్ అవుతారు అన్న విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులకు సిడి గ్రేడ్ విద్యార్థులకు ఎక్కువ శ్రద్ధ అనేది చూపించి పాస్ అవ్వడానికి కావాల్సిన చిన్న చిన్న నైపుణ్యాలు అనేటివి పట నైపుణ్యాలు, మ్యాప్ పాయింటింగు, తర్వాత టేబుల్స్ ఇలాంటి వాటి ద్వారా 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళందరూ కూడా 100% ఉత్తీర్ణత సాధించడానికి లినాడ్ మున్సిపల్ హై స్కూల్లోని ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తున్నాము. ప్రత్యేక శ్రద్ధ అనేది చూపిస్తున్నాం. పిల్లలందరినీ కూడా ఒక్కొక్క టీచర్ ఒక 10 మందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి ఎన్ని గంటలకు చదువుతున్నారు, ఎన్ని గంటలకు లేస్తున్నారు, ఎంత బాగా చదువుతున్నారు, చదివినవి మళ్ళీ ఇక్కడ రాస్తున్నారా లేదా అనేది డైలీ టెస్ట్లు అనేటివి పెడుతూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం గ్రాండ్ టెస్ట్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి. 17వ తేదీ నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఉన్న సమయం తక్కువ సమయంలో వాళ్ళు ఎలా గెటాన్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలనేది ఉపాధ్యాయులందరూ కూడా మంచి సూచనలు అనేటివి ఇస్తున్నారు. 100% రిజల్ట్ కోసము ప్రయత్నం అనేది చేస్తున్నారు. సదుం మేజర్ పంచాయతీ వనరులు వేలం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విభాగం 32, 107, 115, 170, 77, 60ల మూడులలో నిబంధనలను కోర్టులో దావా దాఖలు చేయడం